మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభ ఎంపీ కాబోతున్నారా? ఏ పార్టీలో చేరకుండానే ఆయన పెద్దల సభకు వెళ్లబోతున్నారా? ఆయన్ను రాజ్యసభ ఎంపీగా చూసేందుకు బీజేపీ అగ్రనేతలు పట్టుదలతో ఉన్నారా? ఢిల్లీ పెద్దలు చిరువైపు మొగ్గు చూపడం వల్లే నాగబాబుకు ఎంపీ ఛాన్స్ చేజారి ఏపీ కేబినెట్ లో చోటు దక్కిందా? ఇటీవల హస్తినాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఇదే అంశంపై చర్చలు జరిపారా? లెట్స్ వాచ్. మెగాస్టార్ చిరంజీవిపై ఢిల్లీ పెద్దల కన్ను. మరోసారి చిరు రాజ్యసభ ఎంపీ కాబోతున్నారని గుసగుసలు. ఏ పార్టీలో చేరకుండానే పెద్దల సభకు చిరంజీవి. రాష్ట్రపతి కోటాలో ఎంపీగా చిరును నామినేట్ చేసే అవకాశం. పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ లో ఇదే మెయిన్ ఎజెండా అని ప్రచారం. చిరును రాజ్యసభకు నామినేట్ చేయడంపై జోరుగా ఊహాగానాలు. ఏపీ రాజకీయాల్లో నాగబాబుకు మినిస్ట్రీ ఇవ్వడమే పెద్ద సంచలనం అనుకుంటే అంతకంటే పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు హైలైట్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు వెళ్లబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆయన మరోసారి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించబోతున్నారని హస్తిన నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి చిరంజీవికి ఇప్పుడు ఏ పార్టీలోనూ చేరే ఇష్టం లేదట. ఆ మాటకొస్తే రాజకీయాలంటే ఆయనకు ఇష్టం లేదనే వాదన ఉంది. పాలిటిక్స్ ఎలా ఉంటాయో, ఎలాంటి ఎత్తుపలాలు ఉంటాయో దగ్గర నుంచి చూశారు. గతంలో పీఆర్పీని స్థాపించిన చిరంజీవి మెగా లెవెల్లో కాకపోయినా గౌరవప్రదమైన స్థాయిలో విజయాన్ని అందుకున్నారు. పెద్ద నెంబర్ రాకున్నా ఓ మోస్తరు స్థానాలే అప్పట్లో పీఆర్పీకి దక్కాయి. ఆ తర్వాత నాటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయన పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కాంగ్రెస్ తరపున రాజ్యసభ ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగానూ వ్యవహరించారు. కానీ ఆ తర్వాత క్రమంగా పాలిటిక్స్ కు దూరమయ్యారు. నిజానికి రాష్ట్ర విభజన నాటికి పీఆర్పీ ఉంటే ఏపీ రాజకీయాలే వేరుగా ఉండేవని పరిశీలకులు ఇప్పటికీ చెబుతుంటారు. చిరంజీవి పాలిటిక్స్ నుంచి వైదొలిగిన తర్వాత పవన్ కళ్యాణ్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సమయంలో పవన్ తరపున చిరు కనీసం ప్రచారంలో అయినా పాల్గొంటారని ఆశించినా ఎందుకనో ఆయన ఆసక్తి కనబరచలేదు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఉన్నప్పటికీ ఎందుకనో మెగాస్టార్ చిరంజీవిపై బీజేపీ కన్నుపడిందట. చిరును యాక్టివ్ చేయాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట. సౌత్ లో మరింత బలపడాలన్న కృత నిశ్చయంతో కమలం పార్టీ ఉందని సమాచారం. త్వరలోనే తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత జమిలి ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఈ తరుణంలో చిరంజీవి నేరుగా బీజేపీకి మద్దతు తెలిపే అవకాశం లేకపోయినప్పటికీ ఆయన్ను ఎంపీగా చేయడం కూడా తమకు కలిసొస్తుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు టాక్. ఈ విషయంలో బీజేపీ అగ్రనేతలు క్లారిటీతో ఉన్నారట. అందుకే పవన్ కళ్యాణ్ కూడా కమలం పెద్దలకు ఈ విషయాన్ని వివరించినట్లుగా తెలుస్తుంది. ఏం చేసినా ఆయన డైరెక్ట్ గా మాత్రం ఏ పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదని చెప్పేశారట. కానీ బీజేపీ పెద్దలు మాత్రం ఏం పర్వాలేదని, అయినా రాజ్యసభ సీట్ ఇచ్చేద్దాం అన్నట్లుగా హింట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక పవన్ ఢిల్లీ టూర్ సందర్భంగా చిరంజీవికి రాజ్యసభ ఇవ్వాలన్న ఆలోచన తెరపైకి వచ్చిందట. అయితే బీజేపీ తరపున ఆయన ఎంపీ కావడానికి మొగ్గు చూపే అవకాశం లేదు. అందుకే మధ్య మార్గంగా మరో ఆప్షన్ పై చర్చ జరిగినట్లు సమాచారం. అదే రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయడం. ఈ అంశంపై అటు జనసేనాని ఇటు బీజేపీ పెద్దలు గట్టిగా సమాలోచనలు చేశారట. అన్నయ్యకు ఎంపీ ఇస్తే తనకంటే ఇష్టపడేవారు ఎవరూ ఉండరని పవన్ చెప్పినట్లు సమాచారం. దీంతో రాష్ట్రపతి కోటాలో చిరును నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. ఇక
ఇక వాస్తవానికి చిరంజీవి కోసమే నాగబాబుకు రాజ్యసభ ఎంపీ ఛాన్స్ ఇవ్వలేదట. ఎందుకంటే ఒకేసారి ఇద్దరి అన్నతమ్ములను రాజ్యసభకు ఎంపిక చేస్తే బాగుండదు. కాబట్టి నాగబాబును అక్కడ పక్కన పెట్టి ఏపీ కేబినెట్ కు పంపినట్లు టాక్. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఇప్పటికే ఈ అంశంపై చర్చించారట. అంతా ఫైనల్ అయిందని, అధికారిక ప్రకటనే మిగిలి ఉందని సమాచారం. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నిజంగానే మెగాస్టార్ నామినేట్ అయితే జన సైనికుల ఆనందానికి అవధులే ఉండవు. మరి ఇవన్నీ ఊహాగానాలేనా, లేక నిజంగానే పెద్దల సభకు చిరంజీవి నామినేట్ అవుతారా? బీజేపీ ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందా అన్నది చూడాలి.